ఏ మంత్రం అయినా సరే ఇవాళ రేపు దూరం ఉండో లేకపోతే గురువులు అందుబాటులో లేకనో లేకపోతే మనం ఇతర ప్లేస్లలో ఉండో ఆన్లైన్లో తీసుకుంటూ ఉంటాం మంత్రోపదేశం. అది ఎంతవరకు పనిచేస్తుంది అని అంటే అట్లా తీసుకోకూడదు. ఆన్లైన్లో తీసుకోకూడదు. మంత్రోపదేశం ఇవ్వడానికి కూడా కొన్ని అర్హతలు ఉన్నాయి. వాళ్ళు ఏదో ఇంట్లో కూర్చొని నేను ఇక్కడ కూర్చున్నాను మీరు అక్కడ కూర్చోండి అని నేను మంత్రోపదేశం ఇస్తే మీకు ఫలించదు. మంత్రోపదేశం ఇచ్చేటువంటి ప్రాంగణంలో చక్రార్చన జరుగుతూ ఉండాలి. ఆ చక్రార్చనలో భాగంగానే చక్రార్చన అంతా కూడా అయిపోయిన తర్వాత అమ్మవారి అనుజ్ఞ తీసుకొని ఆ చక్రార్చన చేసేటువంటి గురువు గారు అనుజ్ఞ తీసుకొని మనకి ఉపదేశాన్ని ఇస్తారు. ఈ మంత్రోపదేశం కూడా ఎట్లా పడితే ఎట్లా తీసుకుంటే ఫలించదు. కేవలంగా ఆ ప్రాంగణంలో అమ్మవారి సన్నిధిలో తీసుకుంటే మాత్రమే, ఆ గురువు గారు ఇచ్చేటప్పుడు కూడా ఆ ప్రాంగణంలో ఆ సందర్భంలో మాత్రమే ఇస్తారు. ఆ రోజు ఇంకా తిథివార నక్షత్రాలతో సంబంధం ఉండదు. చక్రార్చనలో భాగంగా ఎప్పుడైనా మనం ఉపదేశం తీస్తాం. కాకపోతే ఆ పూజ చేసేటువంటి భాగంగా అమ్మవారికి పూజింపజేస్తున్నారు కాబట్టి అక్కడ కూర్చున్నటువంటి ఆ గురువు గారికి దక్షిణ తీసుకోరు. వారు ఎట్లానో వారికి కావాలి